శ్రమ తాళలేక ఆయన ఎలుగెత్తి ప్రభుకి మొర్రపెట్టిన వాక్యాన్ని అందించిన ప్రియులు విఎం విజయ్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాం. మాసిరామణి గారు రాసిన పాటలో లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ 698వ కీర్తనలో పల్లవి 6వ వచనం మాత్రం పాడుకుందాం. మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధుర లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ ఐదవ మాటకు వెళుతున్నాం. మనం దప్పికొనుచున్నానని యేసయ్య పలికిన మాట వాక్య పఠనం చేయాల్సిందిగా యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం టి సుజాన గారు వాక్య చదివిన పిమ్మట మన ప్రియులు మాజీ ట్రెజరర్ గారు బండి ఆర్చిబాళ్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేయించున్నాను. వారు రాని పక్షంలో మరి సంగీత గారు చదవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క సమయంలో కూడుకున్నటువంటి సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకంగా దైవజనులకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయంలో వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగున్నాననుచున్నాను. చిరకతో నుండి నా యొక్క పాత్రను అక్కడ పెట్టేండాను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికే అందించింది. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇంటిలో దీవించి ఫలింపచేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయ కరుణామయ మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఇదిగో నాయన ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన 24వ సంవత్సరం శుభ శుక్రవారంలో మేము ప్రవేశించడానికి నీ కృప ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సంఘానికి ఆధిక్యత ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన 40 దినాలు శ్రమల ధ్యానాలు చేసుకున్నాం తండ్రి. తర్వాత హోలీ వీక్లో కూడా అందరము సంతోషముతో సమాధానముతో పవిత్రతతో నాయన ఆ కార్యక్రమాలు జరిపించినందుకు దేవా స్తోత్రాలు. ఎలాంటి ఆటంకములు లేకుండా జరిపించావు దేవా స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఈ శుభ శుక్రవారం శిలువపై పడికిన 7 మాటలను ధ్యానించుటకు నీవు ఇచ్చిన కృపకు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు దైవదాసులు సంఘ బిడ్డలు ఆయన 4 మాటలను మాకు తెలియపరిచారు తండ్రి. ఆ మాటలను మా జీవితాల్లో ఎలా అనువదించుకోవాలో, ఎలాంటి మార్గంలో మేము నడవాలో ఆ మాటల ద్వారా శిలువపై పలికిన ఆ 4 మాటల ద్వారా బిడ్డల ద్వారా మాకు తెలియపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఇదిగో నాయన 5వ మాట నేను దప్పికొనుచున్నాను అన్న మాటను పలికిన దేవా స్తోత్రాలు తండ్రి. నాయన ఈ లోకంలో మేము ఉన్నప్పుడు అనేకమైన దప్పికలు ఉన్నాయి. ధనం అనే దప్పిక, పదవి అనే దప్పిక, వ్యామోహం అనే దప్పిక, నాయన ఇలాంటి ఎన్నో దప్పికలను మేము చవిచూచాము. కానీ నీవు శిలువపై పలికిన దప్పికొనుచున్నావు అనే మాటకు సరి అయిన అర్థము ఆయన ఇప్పుడు చెప్పబోతున్న ఈ దాసుల్లో ఉండి ఆధ్యాత్మికమైన లోతుల్లోకి వెళ్ళి ఆ దప్పికొనుచున్నానన్న మాట
మా జీవితాల్లోనూ మా సంఘములోనూ ఎలా అనువదించుకోవాలో కృప చూపమని విజ్ఞప్తి చేస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అప్పటి వరకు చెప్పిన బిడ్డల కుటుంబాలను దీవించు నాయన. ఇంకను నాయన ఇంకా 2 మాటలు ఆ 2 మాటలు కూడా చెప్పే బిడ్డలను దీవించమని, ప్రేరేపించమని, నీవే ఉండి వారిలో పలికించమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు నామములో అందరికీ వందనాలు. అలాగే పాస్టర్ గారికి కూడా ప్రత్యేక సమయాన్ని ఇచ్చారు. మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ లెట్స్ గో ఫర్ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఆయన దప్పిగొనుచున్నాడు. ఎందుకు దాహం వేసింది అని మనము చూస్తే ఆయన యొక్క శ్రమ ఎంత లోతైందో ఆ దాహం మనకు చెప్తా ఉంది. ఆయన శ్రమ ఎంత లోతైందో ఆ దాహం మనకు చెప్తుంది. నీకు నాకు వేసే దాహం కాదది. అది నరాలన్నీ జివ్వుమని బిగుసిపోయే దాహం. అది యేసు దాహం. మనము కొంచెం ముందుకెళ్తే పిలాతు హేరోదుకి అప్పగించిన దగ్గర నుంచి ఆయన్ని కొడుతూనే ఉన్నారు. 17 hours ఆయన్ని కొడుతూనే ఉన్నారు. ఆయన వీపంతా ఎలా అయింది? దున్నేశారు. కొరడా కర్ర, దాని గురించి చెప్దాం కొంచెం. కొరడా చూస్తే మనకి చిన్నగా ఉంటుంది పిడికిలి. అక్కడి నుంచి జడలాగా ఉండి చాలా బాగుంటుంది. ఆ జడలాగా ఉండే చివర ఏముంటుందంటే విరిగిపోయిన సీసపు ముక్కలు, తర్వాత విరగగొట్టిన ఎముకలు, ఇవన్నిటినీ వాటిని కడతారు. ఆయన కొట్టే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను యేసుక్రీస్తు ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఉన్నాను. నేను ఇలా గుంజకి కట్టేస్తారు ఆయన్ని. ఆ కొట్టేవాడు ఏం చేస్తాడంటే వెనక నుంచి కొట్టడు, ముందు నుంచి వచ్చి ఇలా ఆ యొక్క దాన్ని కొరడాన్ని ఇలా వేస్తే ఈ వీపంతా చుట్టుకుపోతుంది. చుట్టుకుపోయిన వెంటనే నిదానికి ఇలా లాగుతాడు. ఆ ఉన్న ఎముకలు కానీ సీసా పెంకులు కానీ మొత్తం దున్నేసినట్టుగా రక్తం గారుతూ ఉంటుంది. అప్పుడు మనం వీపు చుట్టుకొని పోతుంది. అది అయిపోయింది. అది మాంసాన్ని చర్మాన్ని లాక్కొస్తుంది. అది మాంసము చర్మం. ఇది సేమ్ మీరు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే సినిమాలో చూస్తుంటారు. సేమ్ ఎగ్జాక్ట్గా తీశాడు. ఒక గుంజ ఇలా పట్టుకోవడం, వెనక నుంచి కొరడాతో కొట్టడం. ఇదంతా అయిన తర్వాత మనం దేవుడి వైపు వెనక వైపు వీపు చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక పొలాన్ని ట్రాక్టర్తో దున్నినట్టుంటుంది. ఒక పొలాన్ని ట్రాక్టర్తో దున్నినట్టుంటుంది. రక్తంలో 60% నీరు ఉంటుంది. ఇక రక్తం నీరు 2 కారిపోతున్నాయి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చెమట రక్త రూపంలో అయిపోయింది. ప్రార్థన చేస్తూ ఉంటే చెమట రక్తం కలిసి మొత్తం వచ్చేస్తుంది. అప్పటికే ఆయన సగం అయిపోయాడు. శక్తి లేదు. ఆయన ఒక గుండె సూదిని కూడా మోయలేని స్థితిలో ఉన్నాడు. ఒక దూత ఆయన పరిస్థితిని చూసి కనబడి ఆయన్ని బలపరిచినట్లు లోకాసువార్త 22వ అధ్యాయంలో రాయబడి ఉంది. గెత్సెమనిలో ఆయన యొక్క అనుభవం అది. సరే, ఆయన శరీరంలో ఫ్లూయిడ్స్ నీటి శాతం ఎంత ఉంది చెప్పండి? 17 గంటల నుంచి కొడుతూనే ఉన్నారు. రక్తం మొత్తం పోయింది. ఆయన శరీరంలో నీటి శాతం ఎంత ఉంది? పర్సెంటేజ్ చెప్పండి. ఊహించుకోవచ్చు మనం. ఆల్మోస్ట్ నిల్. ఏమి నీళ్లు లేవు శరీరంలో. అలాంటి పరిస్థితిలో ఆయనకు దాహం వేసింది. సో ఒక ప్రశ్న, ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమందికి దేవుని మీద దప్పిక ఉంది, దేవుని మీద దాహార్తి ఉంది? లెట్ us sing it over. దాహమని అడిగింది ప్రేమ, చిరుదాహాన్ని ఇచ్చింది లోకం. దాహమని అడిగింది ప్రేమ, చిరుదాహాన్ని ఇచ్చింది లోకం. చిరకనిచ్చినారు మరి పరుసతో కుంచారు. చిరకనిచ్చినారు మరి పరుసతో కుంచారు. నోరు తెరువలేదాయె ప్రేమ, పదులు
రక్షణ అందించాడు ఆయన. ఆయనకి కావాల్సింది ఏంటి? దాహం అంటే వాటర్, ప్యూర్ వాటర్, మినరల్ వాటర్ తాగటానికి దొరకలేదు ఆయనకి. ఏం దొరికింది ఆయనకి? చేదు చిరక. చేదు చిరక అంటే ఏంటో మనం లెట్స్ గో ఫర్ ద మీనింగ్. చేదు చిరక అంటే సెడేషన్, మత్తు. ప్రెగ్నెంట్ వాళ్ళకి సిజేరియన్ చేసేటప్పుడు మత్తు ఇస్తారు. ఆ కాసేపు ఆవిడకి మత్తులో ఏం తెలియదు, ఈ లోపు పిల్లాన్ని బయట తీసేస్తారు. సెడేషన్ అంటే మత్తు. మరి నోటికి ఇచ్చినప్పుడు ఆయన సప్పరిస్తే ఏమవుతుందంటే మత్తు వస్తుంది. పెయిన్ కిల్లర్ అన్నమాట ఒక. మరి ఇది తీసుకున్నాడు ఆయన, చిరకం తీసుకున్నాడా? నా, ఈ రిజెక్టెడ్ టు టేక్ ఇట్. ఎందుకంటే నీ యొక్క పాపాల కోసం ఆయన బలిపశువయ్యి కాసేపు అది తీసుకుంటే మత్తులో ఉంటే ఆ దెబ్బల నుంచి బయటపడతాడు. కానీ తీసుకోవాలి ఇష్టం లేదు. పూర్తిగా 100% ఆయన నా కోసం ఆ చేదు చిరకని తీసుకోలేదు. మంచినీళ్ళు కూడా వాళ్ళు ఇవ్వలేదు. వాట్ డస్ దట్ మీన్ అంటే ఏంటి? హీ వాజ్ డిటర్మైన్డ్ టు సఫర్ ఫర్ యూ. ఆయన ఏం నిర్ణయించుకున్నాడంటే బాధలు పడుతూ నీకు కనువిప్పు కలిగించాలని ఆయన యొక్క ఉద్దేశం. మన కోసం ఆయన గాయాలు చూస్తే రియల్ వూండ్స్, నిజమైన గాయాలు, అండ్ రియల్ సఫరింగ్. మనకి ఏదన్నా గాయం అయితే మనం మత్తు తీసుకున్నాం అనుకోండి, మత్తు అయిన తర్వాత మళ్ళీ గాయాలు మామూలుగానే ఉంటాయి. కానీ ఇది రియల్గా ఉన్నటువంటి గాయాలు. శిలువపై ఆయన త్యాగం చూస్తే మనకు ఎవరికైనా సరే మనసు కరగాల్సిందే. ఇఫ్ ఆర్ నాట్ కమిటెడ్ టు ద క్రైస్ట్ క్రూసిఫైడ్, యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. శిలువ వేయబడిన క్రీస్తుకు మీరు సమర్పించుకోకపోతే తమరు క్రైస్తవులు కాదు. మళ్ళీ చెప్తున్నా, శిలువ వేయబడిన క్రీస్తును మీరు సమర్పించుకోకపోతే మీరు నిజమైన క్రైస్తవులు కాదు. కారణం ఏంటంటే నిన్ను నన్ను రియల్గా తన స్వరూపంలో మార్చుకోవడానికి, అలాగే రియల్గా నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి ఆయన ఈ పని చేశాడు. మరి మనలో ఇంత జరిగినా కానీ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కాసేపు 7 మాటలు వెళ్తున్నాం. మరి దేవుని మీద ఎంతమందికి, ఇక్కడ కూర్చున్న వారందరిలో ఎంతమందికి దాహారుతుంది? ఇప్పుడు మనకి దాహార్తి అంటే మన యూత్ వాళ్ళకి వాట్సాప్లు అంటే దాహార్తి, కొంతమందికి డబ్బులంటే దాహార్తి. ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం దేవుడికి మనం ఆలోచించుకోవాలి. ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ప్రయారిటీ ఇవ్వాలి, దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి. ఎక్కడో కృతజ్ఞతా భావం పొడచూపుతుంది గుండెల్లో. మనం ఎంత ముద్దిబారిపోయినా, ఎంత కఠినాత్మలైనా యేసు శిలువపై ఆ పలికిన 7 మాటలు పడిన బాధను బట్టి చూస్తే ఆ కృతజ్ఞత చాలు ఆయన మన కోసం నమ్మకంగా జీవించటానికి. కృతజ్ఞత ఉంటే చాలు. ఇంకా కృతజ్ఞత ఉంటే విల్ గో ఫర్ సాల్వేషన్, మోక్షానికి వెళ్తాం. ఆ విధంగా చూసుకొని ప్రతి సంవత్సరం జరిగే ఈ 7 మాటలు వినడం కాదు, కానీ ఆ 7 మాటలు ఉన్న ఆంతర్యం చక్కగా చెప్పారు ఒక్కొక్కరు. లెట్ us see the God's grace. దేవుని ప్రేమ తెలుసుకోవాలి. లెట్ us walk with God. దేవుడితో నడవాలి. దేవుని యందు భయము భక్తి కలవాడు ఈలాగ ఆశ్రయించబడును. ఆ యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సిన్ టు వేరే దానికి వెళ్ళిపోవాలి. మనకి కావాల్సింది మోక్ష మార్గం అక్కడున్నాయి. ఈ కార్లు, ఇల్లు, బంగాళాలు దిస్ ఇస్ నాట్ ఏ పర్మనెంట్ అసెట్స్. అందరూ చనిపోయే బయటికి వెళ్ళాల్సిందే. కానీ నిజమైన గృహాలు, శాశ్వత గృహం విల్ ఫైండ్ ఇన్ ద హై. దేవుడు రొమ్మున ఆనుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎన్ని చేసినా ఇప్పుడు మనం ఎంతోమందిని ఈ యొక్క సమాజం నుంచి మనం వెళ్ళిపోయారు. వాళ్ళు ఇలాగే మాటలు విన్నారు, మనం వింటున్నాం. మీ యొక్క ప్రవర్తనలో మార్పు రావాలా. దేవుడు అంటే భయము భక్తి కలగాల. అవి లేకపోతే మనిషికి గొడవలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే భయం లేదు, భక్తి లేదు దేవుడు ముందు. మరి అవన్నీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క యేసు పలికిన ఈ యొక్క సిలువ పలికిన మాటను బట్టి మనం ఎంతో కొంత ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మనము దేవుడితో నడవాలి. ఆ యొక్క 10 కమాండ్మెంట్స్లో కనీసం యూ హ్యావ్ టు ఫాలో 10 కమాండ్మెంట్స్. అది పాటిస్తే యూ విల్ గో ఫర్ సాల్వేషన్. రక్షణలో నిన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు నరకం కావాలా, ఇది కావాలా, యూ హ్యావ్ టు డిసైడ్.
అది ఎవరి చేతుల్లో లేదు, ఎవరికి వాళ్ళే. మా అమ్మ ప్రార్థన చేస్తుంది, నేను స్వర్గానికి వెళ్తాను అనేది నో, ఎవరిది వాళ్ళది. ఎవరి అకౌంట్ వాళ్ళు అప్పచెప్పుకోవాలి. అమ్మ ప్రార్థన చేస్తే, అమ్మ అన్నీ మంచి వస్తే అమ్మ పైకి చక్కగా దేవుడు తీసుకెళ్తాడు. వాట్ అబౌట్ యూ? థింక్ ఇట్ ఓవర్. ఇది ఇహలోకాన్ని వదిలిపెట్టండి, దేవునితో ఫాలో అవ్వండి. గాడ్ విల్ గివ్ యూ అబండెంట్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.